పేదల పథకాలపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఈసీపై ఒత్తిడి తీసుకొచ్చి పథకాల నిధులు చెల్లించకుండా అడ్డుపడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులు అమలు కాకుండా ఈసీపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీతో కలిసి ఢిల్లీలో ఈసీకి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈసీ వైఖరిని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కడిగి పారేశారు. హైకోర్టు కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువ అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని చివాట్లు పెట్టారు. మరోవైపు చంద్రబాబు కుట్రలపై రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మనం నిన్న మాట్లాడాం. సో ఈసీ వ్యవహార శైలి కోర్టు ప్రస్తుతం కడిగి పారేసినట్టుగా మనకు తెలుస్తోంది. 2019లో ఎన్నికల ముందు కూడా తాయిలాలు ఏ రకంగా అందాయి అనేది ఇక్కడ చర్చకు వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది చంద్రబాబు తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులకు పంట నష్టానికి సంబంధించి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీని రాకుండా చంద్రబాబు అడ్డుకోవడం, అదేవిధంగా మహిళలకు రావాల్సినటువంటి చేయూత నిధులు జమ కాకుండా అడ్డుకోవడం, విద్యార్థులకు అత్యంత కీలకమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ కాకుండా తెలుగుదేశం పార్టీ ఈసీ పైన ఫిర్యాదులు చేస్తూ ఈసీ పైన ఒత్తిడి తీసుకొస్తూ అడ్డుకున్నటువంటి ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. అయితే ఈసీ ఆ చర్యను కూడా ఇక్కడ సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు కడిగి పారేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయకుండా ఈసీ కొర్రీలు వేయడం, చంద్రబాబు బీజేపీ చేసినటువంటి ఫిర్యాదుల మేరకు, ఢిల్లీలో చేసినటువంటి ఫిర్యాదుల మేరకు ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలస్యం చేయడం వల్ల ఆ విద్యార్థులు, రైతులు, మహిళలు ఇబ్బంది పడినటువంటి అంశాన్ని హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈసీని ఆ హైకోర్టు కడిగి పారేసింది. 2019లో ఏ విధంగా ఎన్నికలకు ముందు పసుపు కుంకుమల నిధులకు సంబంధించి జమ చేయడానికి ఈసీ నిబంధనలు అనుమతించాయి, ఇప్పుడెందుకు అనుమతించలేదంటూ ఈసీని నిలదీసింది. అదేవిధంగా ఆ పక్క రాష్ట్రంలో తెలంగాణలో రైతు భరోసా, అదేవిధంగా ఇతర రైతులకు సంబంధించిన పంట నష్టపరిహార నిధులు జమ చేయడానికి అనుమతించినటువంటి ఈసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అలా వ్యవహరించలేదని హైకోర్టు నిలదీసి సాక్షాత్తు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ సమదృష్టితో వ్యవహరించడం లేదన్న అభిప్రాయం కలుగుతుందన్న కామెంట్ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఎన్నికల కమిషన్ని అడ్డం పెట్టుకొని పేదలపైన చంద్రబాబు, అదేవిధంగా బీజేపీ చేసినటువంటి ఈ కుట్రని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, విద్యార్థులు కూడా అర్థం చేసుకుని తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. హరి.